హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ వరల్డ్ బై రమ్య. ఈరోజు నేను పూరి జగన్నాథ్ రథయాత్రకు వచ్చానండి. మన అబిట్స్ ఇస్కాన్ వాళ్ళు కండక్ట్ చేసిన 45వ రథయాత్ర. అది ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర జరిగింది. ఇందులో వందలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఇవన్నీ మెమరీస్లా ఉండాలని నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను మీ అందరి కోసం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యాక్చువల్గా రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షమి విధియ నాడు జరుగుతుందన్నమాట. ఈ రథాలు మనకి తయారు చేసేది అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి ఆషాఢమాసం శుక్లపక్ష విధియ నాటికి కంప్లీట్ అయ్యి ఆ రోజును రథయాత్ర అనేది జరుపుతారు. పూరి జగన్నాథులో జరిగే రథయాత్ర ఎలా అయితే భక్తులందరూ పాల్గొని జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని చెప్పి ఎలా అయితే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారో అదే విధంగా మన హైదరాబాద్లో కూడా ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. అందరూ ఆడపిల్లలనే కాదు మగపిల్లలు కూడా వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ జై జగన్నాథ్ అని, జై శ్రీకృష్ణ అని, రాధే రాధే అని, అండ్ హరే రామ హరే కృష్ణ అని వాళ్ళు చెప్పుకుంటూ నినాదాలు చేస్తూ అసలు ఆ అన్ని కిలోమీటర్లు ఎలా రథాన్ని లాక్కుంటూ వెళ్ళారనేది కూడా మర్చిపోయి వెళ్ళారంటే చాలా గొప్ప విషయం. అది మీ అందరూ కూడా తప్పకుండా మళ్ళీ సంవత్సరం అయినా ఒకసారి ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడా జరగని వింత కేవలం మన పూరి జగన్నాథుడు. అది మనకి ఇచ్చిన అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఏ రథయాత్రలో కూడా మూల విరాట్ని తీసుకొచ్చి రథాలపైన కూర్చోబెట్టి రథయాత్ర అనేది జరపరు. అన్ని ఉత్సవ విగ్రహాలు మట్టికే ఉంటాయి, కానీ ఒక్క పూరి జగన్నాథుడు మట్టికే ఆయన బయటికి వచ్చి మన అందరికీ ఆయన దర్శనం ఇస్తాడండి. అది పూరి జగన్నాథుడి యొక్క గొప్ప వరం అన్నమాట. ఎందుకంటే వేరే రిలీజియన్స్ వాళ్ళని యూజువల్గా పూరి జగన్నాథులో టెంపుల్లోకి ఎంట్రన్స్ అనేది జరగదు, కానీ అక్కడుండే ముస్లిమ్స్కి అందరికీ పూరి జగన్నాథుడు అంటే చాలా ఇష్టము. కాబట్టి ఈ రథయాత్ర నాడు మట్టుకే ఆయన బయటకు వచ్చి అందరినీ చూస్తాడు అని ఒక నమ్మకంతో ఆయన చెప్పిన విధంగా ఈ రథయాత్ర అనేది జరుగుతుంది అని పురాణాలలో చెప్పారనమాట. సో అదే ఇప్పుడు ఈ రథయాత్ర అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నవ్వుతూ అందరినీ ఎన్ని వేల మంది భక్తులు ఉంటే అన్ని వేల మంది భక్తుల్ని చూస్తాడు అని ఒక నమ్మకంతో చేసే రథయాత్ర ఇది. ఈ యాక్చువల్గా రథయాత్రకి చిన్న స్టోరీ ఉందండి. ఆయన బృందావనం నుంచి ఎప్పుడైతే మధుర వచ్చేసారో తిరిగి మళ్ళీ బృందావనంకి వెళ్ళలేదన్నమాట. అనుకోకుండా ఒకరోజు గ్రహణం అయ్యాక స్నానం చేయడానికి కోసం మళ్ళీ మధుర నుంచి బృందావనానికి రథం పైన ఆయన వాళ్ళ అన్నయ్య ప్లస్ చెల్లెలు ముగ్గురు కలిసి వెళ్తూ ఉండగా బృందావనం వాసులందరూ చూసి మా కృష్ణుడు మళ్ళీ వచ్చాడు, మా కన్నయ్య మళ్ళీ వచ్చాడని ఆనందంతో వాళ్ళందరూ కేరింతలు కొడుతూ ఉంటే అది రథయాత్ర కింద అనుకొని అప్పటి నుంచి రథయాత్ర చేయడం అనేది ప్రారంభించారండి. ఈ రథాలు తయారు చేసేది అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి మన ఆషాఢ మాసం శుక్లపక్షం విధియ నాడికి కంప్లీట్ అయ్యి ఆ రోజుకి రథయాత్రలో ఆయన కూర్చొని రథంలో ఊరేగింపుతో ఉత్సవాన్ని చాలా కన్నుల విందుగా జరుపుకుంటారు. చాలామందికి పూరి జగన్నాథ్ యొక్క రూపాన్ని చూసి ఈయన రూపం ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది, అసలు ఈయన దేవుడేనా, ఈయన ఎందుకు ఒక బొమ్మలాగా కనిపిస్తాడు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆ నవ్వుతూ అంత పెద్ద నోటితో ఎందుకు కనిపిస్తాడా అని చాలామందికి నాకు తెలిసినంతవరకు డౌట్ ఉంటుందండి. అయితే దానికి ఒక చిన్న కథ ఉంది, చాలా చమత్కారంగా ఉంటుంది కదా. ఒకరోజు రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఆయన ఇంకా భార్యలందరూ కలిసి వాళ్ళ అమ్మ యశోదమ్మ దగ్గరికి దేవకి దేవి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి చిన్నప్పుడు కృష్ణుడి వింతలు విశేషాలు మాకు చెప్పండి, మేము కూడా ఆయన వింతలు విశేషాలు వింటూ నవ్వుకుంటాం అత్తయ్య అని అడిగితే అసలే మామూలుగానే యశోదమ్మకి కృష్ణుడు అంటే పంచ ప్రాణాలు, అందులోనూ చిన్ననాటి కృష్ణుడు అంటే ఇంకా ఇష్టము. ఆయన చేసిన అల్లర్లు అవన్నీ చెప్తూ మైమర్చిపోయి ఆవిడ చెప్తూ ఉంటే బయట నుంచి వాళ్ళ చెల్లెలు అంటే మన కృష్ణయ్య చెల్లెలు అన్నమాట సుభద్రాదేవి తొంగి చూస్తూ ఉంటుంది.
తొంగి చూస్తూ ఉంటే అదే దారిలో వెళ్తున్న కృష్ణుడు, ఆయన అన్నయ్య బలరాముడు ఇద్దరు ఏంటి సుభద్ర ఇలా చూస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ తొంగి చూస్తారు. తొంగి చూస్తున్నప్పుడు ఈవిడ యశోదమ్మ వాళ్ళకి స్టోరీ చెప్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అలా విచిత్రంగా వింతగా వీళ్ళు ముగ్గురు చూస్తుంటారు బయట నుంచి. అలా చూడడము, ఆవిడ చెప్పే విధానము వీళ్ళు విని నవ్వడం వల్ల ఆ పెద్ద కళ్ళు వేసుకొని నవ్వుకుంటూ ఉంటే అనుకోకుండా నారద మహర్షి అట్నుంచి వెళ్తారు. వెళ్ళి చూసి కృష్ణయ్యని చూసి ఏంటి ఇలా నవ్వుతున్నాడు, ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు ఏంటి అని అక్కడే ఆశ్చర్యంగా నుంచుంటాడు. నుంచుని చూస్తూ ఉండగా కృష్ణుడు అనుకోకుండా నారదుడిని చూస్తాడు. చూసి ఏంటి నారద అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు స్వామి మీరు అంత పెద్ద కళ్ళు వేసుకొని నవ్వుతూ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, కానీ నాకు మీ రూపం చాలా నచ్చింది. ఇదే రూపము నాకు కాకుండా మీ భక్తులందరికీ కూడా మీరు ఇలాగే కనిపించాలని నేను కోరుకుంటున్నాను, ఆ వరం ఇవ్వండి స్వామి అని అడిగితే ఆయన చెప్తారు, పూరిలో జగన్నాథ పేరుతోటి నేను ఇదే రూపంతో వస్తాను, అప్పుడు అందరికి భక్తులకు కూడా నేను ఇదే రూపంతో కనిపిస్తాను అని ఆయన వరం ఇస్తాడు. అందుకోసమే అంత పెద్ద కళ్ళు వేసుకొని ప్రపంచాన్ని అందరిని ఆయన చూస్తున్నట్టు వింతగా కనిపిస్తాడండి. అంతే పెద్ద నవ్వుతూ మొహం నిండా నవ్వుతోటి కళకళలాడుతూ కనిపిస్తాడు. ఆయన చేతులు కూడా చాలామంది గమనించే ఉంటారు, సగమే మొండి చేతులు ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే అందరినీ నేను ఆలింగనం చేసుకుంటాను, అందరూ నా వాళ్ళే అని ఆయన చేతులు చాపుతారంట. అందుకే ఆయన చేతులు అలా ఉంటాయి. సో ఇప్పటికైనా అందరికీ అనిపించవచ్చు ఆయన ఒక బొమ్మ కాదు, ఆయన నిజస్వరూపము, ఆయననే పూరిలో ఉన్నాడు అని చాలామంది నమ్ముతారు. నేను కూడా పూరి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అనేది నాకు ఏంటో చాలా తెలిసిందండి. మీరందరూ కూడా ఎప్పుడైనా పూరి వెళ్తే తప్పకుండా పూరి జగన్నాథుడి గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకొని వెళ్ళండి. ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మన జరుగుతున్న రథయాత్రను కూడా తిలకించి మీరు కూడా అంతే ఆనందంతో నేను చేసిన వీడియో కూడా మనస్ఫూర్తిగా చూసి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెమరీస్ వరల్డ్ బై రమ్య. అండ్ ఇంకా మీరు ఏదన్నా చూడాలి అనుకున్నా, మీకు ఏదన్నా తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. మీ కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ షేర్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి మెమరీస్ వరల్డ్ బై రమ్య అండి. థ్యాంక్ యూ సో మచ్.